యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క వీధి సువార్త కొడికి విచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనులకందరికీ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని యొక్క మాటలు విని విశ్వాస సంబంధమైన జీవితాన్ని బలపరచుకోవడానికి ఆసక్తి ఈ స్థలం వచ్చేసినటువంటి మీ అందరికీ కూడాను ప్రభునామంలో పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను అండి. లోకంలో అనేకమైనటువంటి వాటికి సమయాన్ని ఇచ్చే మనుషులు ఉన్నారు. అనేకమైన వాటితో పోలిస్తే దేవుని సంధిలో గడపటం, దేవుని వాక్యం వినడం అనేది మానవునికి గొప్ప దీవెనకరమైనటువంటి సంగతి అండి. ఎందుకంటే దేవుని వాక్యం వింటున్నామంటే ఎవరి మాటలు అవి? దేవుడి మాటలు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. జీవముగల దేవుడు మనతో మాట్లాడుతూ మన విశ్వాసాన్ని ఆయన ఎలాగ బ్రతకాలని కోరుకుంటున్నాడో ఆ విషయాలు మనతో ముచ్చటిస్తున్నప్పుడు ఆ మాటలు వినటం వల్ల మన విశ్వాసాన్ని బలపరుచుకుంటాం. ఆ మాటలోని సారాంశాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనం వాళ్ళ బ్రతకటం వల్ల దీవించబడతాం. అది మనకి దీవెన, మన కుటుంబాలకు కూడా దీవెనకరంగా ఆ మాటలు ఉపయోగపడతాయి. అంటే చాలా పనులు ఉండొచ్చు. ఆ పనులన్నింటిని కూడా పక్కన పెట్టేసి దేవుని మాటలు వినాలని దేవుని సందుకు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడాను మనపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అయితే మనం గత 2 నెలల్లో ఈ కూడిక అలా అంతరాయం కలుగుతూ వస్తుందండి. ఒక నెల వర్షాల కారణం చేత అనుకున్న సమయాన్ని పెట్టలేకపోయాం. మరొక నెల మా సహోదరులు మాకు అనుకూల సమయం లేదండి. అంటే ఒకరు కుదిరితే ఒకరు కుదరలా. దేవుడు ఈ నెల మాత్రం మా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈ నవంబర్ మాసంలో ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. వినేందుకు కూడా మీరు ఆసక్తి వచ్చారు. అందుకు మనపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. 1 గంట సమయాన్ని మనం దేవుని మాటలు వినడానికి సమయాన్ని కేటాయించుకుందాం. శబ్దాంతరం ద్వారా కూడా ఆయా స్థలాల్లో కూర్చొని దేవుని మాటలు వినేందుకు ఆసక్తి కలిగిన వారికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ చెప్పబడుతున్నటువంటి విషయాలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అందరి సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిని నమ్మి బ్రతకటానికి మనం అందరం సాధన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సైలెంట్లో పెట్టండి ఫోన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులుగా మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, మీ సన్నిధిలో ఇలాగ మేమందరము చేరి మీ వాక్యాన్ని నేర్చుకునేందుకు, మా విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటకు, మీ గ్రంథం ఏం చెప్తూ ఉందో, మీ మార్గం ఏమై ఉన్నదో ఆ మార్గాన్ని, సత్య మార్గాన్ని మేము కోరుకునేందుకు తండ్రి మాకు కావాల్సినటువంటి జ్ఞాన వివేకాలు మాకు కలుగు చేయండి తండ్రి. ఈ రాత్రి సమయంలో వీకే నగర్లో ఈ వీధి సువార్త కొడికి ద్వారా కొంతమందికి మీ వాక్యాన్ని ఉపదేశించగలగడానికి, నేర్పించేందుకు అల్పునైన నాకు మీరు అవకాశం ఇచ్చారు. గత కొంతకాలం నుంచి నైనా క్రమం తప్పకుండా ఈ స్థలం నుండి మీ వాక్యాన్ని ప్రకటించగలిగేందుకు మీరు అవకాశం ఇచ్చారు. 2 నెలల్లో నాయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విషయంలో జరిగినటువంటి అంతరాయాన్ని బట్టి దయతో మమ్మల్ని మన్నించి మీ పని పట్ల బాధ్యత కలిగి ఈ కార్యక్రమాన్ని జరిగించే విషయంలో ఈరోజు ఈ పరిచర్యకు సహకరించిన ప్రతి సహోదరుని సహోదరిమణులని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేయండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరూ ఎంతో కొంత ఇక్కడ నుంచి మీ ప్రభావం చేత నింపబడి ఈ స్థలం నుంచి వెళ్ళులాగున అటు దీవెనలు ప్రతి వారికి దయచేస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన మనవులు ముఖ్యంగా బోధిస్తున్న నేను విషయాలను అందరికీ అర్థమయ్యే స్థాయిలో ఉపదేశించలాగున మీ కృప, మీ సహాయ సకలు మాకు అనుగ్రహిస్తారు నమ్ముతూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలు. మనం 2 నెలల క్రితం ఓ పాటని ప్రారంభించాం. మీకు ఎంతమంది గుర్తుందో కానీ నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తానండి. మహోన్నతుని దేవుడు ఈ భూమి మీద మానవుని సృష్టించిన తర్వాత అన్ని కాలాల్లో దేవుడు ప్రతి మనిషితో నిబంధనతో వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంటే నిబంధన లేకుండా ఒక మనిషి మరొక మనిషితో ఏ పని చేయడాన్ని, మీరు రోజు పనికి వెళ్తున్నారు, పొలం యొక్క యజమానికి మీకు నిబంధన జరిగిద్దా? ఏ నిబంధన ఉండదా? నిబంధన జరిగిద్దండి. అసలు నిబంధన అంటే ఏంటి అర్థం కాకపోతే మాకే నిబంధన ఉంది అని అనిపించిద్దండి.
నిబంధన అంటే ఒప్పందం, లేకపోతే ఒడంబడిక. దాన్ని అగ్రిమెంట్ అన్నాడండి ఇంగ్లీష్లో, కాంట్రాక్ట్ అన్నాడు, కౌనెంట్ అన్నాడు. అంటే ఇంకొద్ది పదాలు ఉపయోగించాడు ఆయన. అంటే సమ్మతం అన్నా కూడా నిబంధనేనంటండి. సంధి అనే మాట కూడా ఉపయోగించారండి. ప్రమాణం అనే మాట కూడా ఉపయోగించారండి. ఒప్పందము, ఒడంబడిక, ఇవన్నీ కూడాను నిబంధనకి ఉన్నటువంటి అర్థాలు. అంటే ప్రతి మనిషి ఈ భూమి మీద ఇంకొకరితో ఏదైనా వ్యవహారం చేస్తున్నప్పుడు నిబంధనతోనే వ్యవహరిస్తాడు. ఇప్పుడు మీరు కొట్టుకెళ్తారు, ఒక 10 రూపాయలు ఇచ్చి ఏదో వస్తువు ఇవ్వమంటారు. ఇప్పుడు కొట్టతనికి మీకు ఏ నిబంధన జరుగుతుందంటే, మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ వస్తువు ఇస్తారనమాట. అది నిబంధన అండి. అలాగనే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఆ స్కూల్ యాజమాన్యానికి మీకు నిబంధన జరుగుతుందంటే నిబంధన జరుగుతుందండి. అంటే మీరు ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు ఫీజు కట్టి. పిల్లలకి ఏం చేయాలి? వాళ్ళు చదువుని నేర్పించాలి. అలాగా ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకు అగ్రిమెంటు ఫామ్ అవుట్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ షరతులన్నీ చూసుకొని సంతకం పెట్టి ఆ డ్యూటీలో జాయిన్ అవుతారండి. అంటే ఆ ఆఫీస్ యాజమాన్యానికి ఈ ఉద్యోగస్తుడికి నిబంధన జరుగుతుంది. అట్లాగా భూమి మీద ప్రతి మనిషి ఏ పని చేస్తున్నా ఆ పని వెనకాల నిబంధన జరుగుతుందనేది మనం ఒక గుర్తించవలసినటువంటి ఒక సత్యం అండి. అది నిబంధన నోటి మాట ద్వారా జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో రాతపూర్వకంగా జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో హృదయంలో జరగవచ్చు అండి నిబంధన. అంటే మనకు తెలియకుండానే కొన్ని నిబంధనలు జరుగుతాయి. అదేంటంటే పుట్టిన పిల్లలకి మనకు కూడా నిబంధన జరుగుతుంది అంటే అండి. ఏంటి నిబంధన? ఏముంది పిల్లలకి నాకు అని అనిపించింది మనకి. ఇప్పుడు దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చాడండి. వాళ్ళకి నాకు నిబంధన ఏం జరిగిద్ది అంటే, రాతపూర్వకంగా లేకపోవచ్చు, నోటి మాట ద్వారా చెప్పపోవచ్చు, కానీ దైవ నియమం ప్రకారంగా ఆలోచన చేసినప్పుడు అంటే నిబంధన జరుగుతుందండి. ఏంటంటే అది మేము వాళ్ళకి అన్నాం కాబట్టి వాళ్ళని పెంచి పోషించి సంరక్షించి దేవుని రాజ్య పౌలుగా వాళ్ళని ఏం చేయాలండి? తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దలేదనుకోండి, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతా లేదా? నేను నీకు బిడ్డల్ని ఇచ్చాను, నువ్వు ఎలా పెంచావు ఆ బిడ్డల్ని? కానీ వదిలిపెట్టేసావా? త్రాగుబోతాడుగా తిరుగుబోతాడుగా చేసావా? నేను కోరుకునే నా సంకల్ప ప్రకారం పెంచావా అని దేవుళ్ళు లెక్క అడుగుతా లేదా? పిల్లల విషయంలో కూడా వాళ్ళు నిబంధన కిందకు వస్తారంటే, ఆ పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని, తల్లిదండ్రుల మాట గౌరవించాలని, తల్లిదండ్రుల యొక్క బోధకి లోబడి దేవుని మార్గంలో నడవాలని పిల్లలు కూడా నిబంధన కిందకు వస్తారంట అండి. అంటే మనం ఇవేమి ఆలోచించం, కానీ ప్రతి మనిషి నిబంధన కిందకి వస్తాడు. దేవుడు కూడా, మహోన్నతుని దేవుడు కూడా మనుషులతో ఆది నుంచి మీరు చదువుతున్నప్పుడు నిబంధనతోనే వ్యవహరిస్తున్నాడు ఆయన. నిబంధన లేకుండా దేవుడు ఏ పని చేయాల. మొట్టమొదటి మానవుడు ఆదాముతో నిబంధన చేశాడన్న సంగతి మనం చెప్పుకున్నామండి. ఆదాముతో ఏ నిబంధన చేశాడు? లేకపోతే నిబంధనలో ఉన్నటువంటి మేళ్ళు ఏంటండి? నిబంధన చేసుకోవటం వల్ల ఉపయోగాలు ఉన్నాయా, నిరుపయోగం ఉందా? ఇప్పుడు మీకు బాగా అర్థం కావటానికి, ఎవరికి ₹1,00,000 అప్పు ఇచ్చారండి, వడ్డీకి ఇచ్చారు. అప్పు అంటే ₹2 రూపాయి ఎంతో వడ్డీకి ఇస్తారు కదా మీరు. ఎంత బంధువైనా ఏం రాసుకుంటారండి? అమ్మా, నోటు రాసుకోకుండా ఇస్తారా? నోటు రాసుకోకుండా ఎవరు? ఎందుకు? ఎగ్గొట్టేస్తారేమో. 10,000 ఇచ్చినా సరే నోటు రాస్తున్నారు లేదా? 10,000 పోతే పోయి అనుకుంటారా మీరు? నోటు ఎందుకండి? ఇద్దరి మధ్య సమ్మతి పత్రం అండి, అంగీకార పత్రం. నేను 10,000 ఇస్తున్నాను, ఆ 10,000కి ఇంత వడ్డీ చొప్పున ఇతను ఇవ్వాలని పలానా వాళ్ళ తండ్రి పేరు దగ్గర నుంచి రాసి వాళ్ళ ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరు డీటెయిల్స్ దాంట్లో ఉండి సాక్షి సంతకం పెట్టించి ఏం చేస్తారండి? భద్రంగా పెట్టుకుంటారండి దాన్ని. దానివల్ల ఇద్దరు ప్రయోజనం ఉండిద్దా, ఒకరికే ప్రయోజనమా? ఇద్దరికి ఏంటి ప్రయోజనం అంటే, 10,000 ఇచ్చిన ఆయన నేను ₹1,00,000 ఇచ్చాను అంటాడేమో రేపు, లేకపోతే 50,000 ఇచ్చాను అంటాడేమో. అతని దగ్గర అన్యాయంగా లాగుటానికి ప్రయత్నం చేస్తాడేమో. 50,000 ఇచ్చానుకో, నన్ను నోటు తీసుకొచ్చి 10,000 నువ్వు ఇచ్చిందని ఏం చేస్తాడని అందరి సమక్షంలో పెడతాడండి. అలా కాకుండా ₹2 వడ్డీ చొప్పున ఇచ్చాడు. అలా కాకుండా నేను ₹3 చొప్పున నేను నేను వసూలు చేస్తున్నాను అనుకోండి, నువ్వు ₹2 అడుగు వడ్డీ రాసింది అని ఏం చేస్తాడండి అతను? అడిగే హక్కు ఉందా లేదా? అంటే నిబంధనలు అంటండి హక్కులు ఏర్పడతాయి అంటండి, బాధ్యత ఉండిద్ది అంటండి, పరస్పర ప్రయోజనం అండి. ఇద్దరికి కూడాను మేలేనండి, ఒకళ్ళ వ్యక్తికి కాదండి, ఇద్దరికి మేలే. తీసుకున్న వ్యక్తి ఏదో రోజు ఇవ్వాలనే బాధ్యత ఉండిద్దా లేదా? ఆ నోటు ఉంటే. నోటు లేకపోతే ఎప్పుడు ఇచ్చావంటే, నాకు ఇట్లాగే నా సహోదరుడు తెలుసండి పాపం. ఆయన కేవలం మంచి మనసుతో మనోడని, అంటే క్రీస్తు సువార్తికుడే పాపం, ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి. ఆయన
ఇబ్బందుల్లో ఉన్నారు బ్రదరు, సహాయం చేయి, కొంచెం ఒక ₹1,00,000 అప్పివ్వండి, నేను ఒక 2 నెలల్లో సర్దుబాటు అవుతుంది నాకని ఇవ్వండి అని బతిలాడాడండి. అంటే ఆయనే మెత్తన హృదయం కలిగిన వాడు. 2, 3 సార్లు అడిగేసరికి కాదని లేక వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి ₹1,00,000 ఆయనకి ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత నోటే రాసుకోవాలా. ఒక 10 రోజులు పోయింది, నెల రోజులు అయిపోయింది. మరి 2 నెలలు వేస్తా అన్నాడు కదా, గుర్తు చేస్తున్నాడంట అండి. ఏం డబ్బులు బ్రదర్ అన్నాడంట అండి. ₹1,00,000 తీసుకున్న ఆయన. మరి చూడండి ఎలా ఉండేద్దండి. 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదండి, ₹1,00,000 అండి. ఏం డబ్బులండి, నాకు ఎప్పుడు ఇచ్చారండి అన్నాడంట అండి. ఏం చేస్తాడు, నోట్ ఏం లేకపోతే, ప్రామిసర్ నోట్ ఏం రాలేదండి. ఈయన సువార్తిని మోసం చేయాలనే ధైర్యంతో ఇచ్చేసాడండి. జరుగుతాయండి అలాంటివి కూడా. అందుకే ఆ ప్రామిసర్ నోటు మీద సంతకాలు పెట్టుకొని స్టాంప్ వేసి మరీ రాసుకుంటారండి. అంటే నిబంధన ఉంటే నిబంధన వల్ల మేలే తప్ప నష్టం ఎవరికి జరగదండి. అలాగనే దేవుడు కూడా అన్ని కాలంలో మానవులతో నిబంధన చేస్తున్నాడు ఆయన. నిబంధన లేకపోతే మనిషికి విలువ ఉండదండి, గౌరవం ఉండదండి, బాధ్యతలు ఏర్పడవండి, హక్కులు ఏర్పడవండి. అయితే ఇప్పుడు దేవుడు మనిషితో నిబంధన చేస్తున్నప్పుడు నిబంధనకి ఎందుకు వచ్చే మనిషి చిత్తం అనాలా, ఇప్పుడు కాదులే చూద్దాంలే తర్వాత కుదిరినప్పుడు వస్తాడనాలా? దేవుడు మహోన్నతుడు కాబట్టి ఆయన మానవులతో నిబంధన చేసుకునేటప్పుడు చిత్తం అనాలి తప్ప నేను కుదిరినప్పుడు వస్తాలే తర్వాత చూద్దామని అనకూడదండి. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం అయిద్దండి అది. అప్పుడు ఆదాముతో నిబంధన చేశాడు. ఏ నిబంధన చేశాడు? తోటలో అన్ని ఫలవృక్షాలు తినవచ్చు, కానీ తోట మధ్యలో మాత్రం మంచి చెలు తినొచ్చేది తినకూడదు, తిని దినం నువ్వు నిశ్చయంగా చచ్చిదవని నరుడికి ఆజ్ఞాపించాడు. అంటే ఆజ్ఞాపించాడు అంటే ఆయనకు అధికారం ఉంది, ఆజ్ఞ పాటిస్తే నిబంధనలు ఉన్నట్టే అండి. అప్పుడు ఫలం తినకుండా ఉన్నాడా? తిన్నాడా? అవ్వ తింది, తర్వాత భర్తకి ఇచ్చింది, ఆదాం తిన్నారు. అది హోషే గ్రంథంలో చెప్పాడు 6వ అధ్యాయం 7వ వచనంలో, ఆదాము నా నిబంధన మీరినట్లు ఇశ్రాయేలు కూడా విశ్వాసఘాతుకులు నా నిబంధన మీరారనే విషయం చెప్పాడండి. అంటే ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు, గుర్తుగా మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని పెట్టాడు. అయితే ఆదాము నిబంధనలు లేడండి. నిబంధన ఏం చేశాడండి? మీరేడండి. నిబంధన ఉల్లంఘించడం విశ్వాసఘాతకం అండి. రెండోది, నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు సుమా. నోవాహుతో జలప్రాణం రప్పిస్తారని ఓడను తయారు చేసుకోమని చెప్పినప్పుడు జలప్రాణం రప్పించాడు. ఓడను తయారు చేసుకున్నప్పుడు ఆ కుటుంబం రక్షించబడింది. ఓళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత నరులేక చెడుతన్న బాల్యం నుంచి, ఒక వయసు వచ్చినప్పటి నుంచి, యూత్ స్టేజ్ నుంచి చెడే వస్తుంది కాబట్టి ఇంకెప్పుడు జలప్రలయం చేత నాశనం చేయనని దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు అండి. జలప్రలయాన్ని రప్పించి నోవాకాలంలో తుడిచిపెట్టినట్లుగా ఇంకెప్పుడు జనాలను ఏం చేయనని చెప్పాడంటే తుడిచివేయనని చెప్పి ఆకాశంలో ధనుసును పెట్టాడు గుర్తుగా. మనం ఇంద్రధనుసు అంటాం చూడండి, అది ఇంద్రుడిది కాదు, యెహోవా ధనుసు అండి అది. అంటే అది మనం ఆదికాండం 8, 9 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఆ విషయాలు ఉంటాయండి. ఇప్పటికీ ఆ గుర్తుందా లేదా? దేవుడైన యెహోవా నోవాహుతో చేసిన నిబంధన గుర్తు ఇప్పుడు మనం చూస్తున్నాం లేదా? రైట్. అబ్రహాముతో కూడా దేవుడు నిబంధన చేశాడండి. అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటంటే సున్నతి గురించిన నిబంధన. అంటే దేవుడు అప్పుడున్న జనాంగంలో నుంచి అబ్రహాం సంతానాన్ని వేరు చేసి, నా జనాంగం వీళ్ళు, నా సొత్తైన ప్రజలు, నాకు సంబంధించిన వారని గుర్తించడానికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి సున్నతనే గుర్తించాడు నిబంధన. అప్పుడు అబ్రహాం సంతానం నుంచి వచ్చిన ప్రతి మగపిల్లవాడికి 8వ రోజున ఏం చేస్తారంటే సున్నతి చేస్తారండి. అది నిబంధన. అప్పుడు ఆ నిబంధన యేసుప్రభు కాలం వరకు కొనసాగుతూనే వచ్చిందండి. ఇప్పుడు ఆ సున్నతి అనే నిబంధన లేదు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన రక్తం ద్వారా మనుషులు ఏం చేయబడతారు? పరిశుద్ధపరచబడటానికి బాప్తిసం పొందుతారండి. ఆ తర్వాత అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి జనాంగం ఉన్నారు, ఇశ్రాయేలు అన్నారు. అబ్రహాం నుంచి ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు నుంచి యాకోబు వస్తాడు. ఈ స్టోరీ మీకు తెలిసిందే. అబ్రహాం తెలుసు కదండి. అబ్రహాం కుమారుడు పేరేం పేరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు పేరేం పేరండి? అమ్మా ఏసావు, యాకోబు. ఏసావు భ్రష్టుడైపోతాడు, దేవుడు యాకోబుని ఎన్నుకుంటాడు. యాకోబుతో దేవుడు నిబంధన చేసి యాకోబుతో ఒక జనాంగాన్ని రప్పించాడండి. వాళ్ళే 12 మంది సంతానం అయితే వాళ్ళని ఇశ్రాయేలు అన్నారు. యాకోబు పేరు బట్టి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని ఏమన్నంటే ఇశ్రాయేలు అన్నారండి. ఇశ్రాయేలుతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఏంటంటే అది ధర్మశాస్త్రం అనే నిబంధన చేసుకున్నాడు ఆయన. వీళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్న తర్వాత 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించినటువంటి ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చి పౌలుతీన్లు ప్రపంచ దేశం నడిపించే క్రమంలో వారిని సీనా దగ్గర తీసుకొచ్చినప్పుడు సీనా దగ్గర దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఇది ఐగుప్తు అయితే, ఈ రెఫీదీం రామ్ సేతులు ఉంటారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఎర్ర సముద్రం అయితే ఇది
ఇటు ప్రయాణం చేసి సీనాయి దగ్గరకు వస్తారండి. ఇది సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక రాజ్యంగా చేసుకొని వారితో ఒక నిబంధన చేసుకుంటారు. మీరు నాకు యాజకరూపం రాజ్యం ఉందని చెప్తూ వారికి షరతులతో ఉన్నటువంటి ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు అంటారు చూడండి, తెలుసు కదా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భం అండి. అంత ముందున్నాయా 10 ఆజ్ఞల్లో? మోషే కంటే ముందున్నాయా? రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు అప్పుడు ఏమన్నాయా? లేవండి. కానీ ఎప్పుడు ఇచ్చాడు 10 ఆజ్ఞలు అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయన ఒక స్వాస్థ్యంగా చేసుకున్నాడు, నిబంధన కలిగి జనులుగా చేసుకున్నాడు. మీరు ఇష్టపడితే నేను మీతో నిబంధన చేస్తాను అంటే అప్పుడు దేవుడు చెప్పిన మాటలకి మోషే విని ప్రజలకు చెప్తాడండి. ప్రజలందరూ కూడాను దేవుని యొక్క నిబంధన కింద మేము ఉంటాం, మేము ఆ నిబంధన గైకొంటాం అని మోషే ధర్మశాస్త్రపు ఆజ్ఞలు చెప్తున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అంటారండి. అంటే మేము వాటిని పాటిస్తాం, మేము గైకొంటామని ఇష్టపడి వచ్చారండి. అయితే వాళ్ళు ఎక్కువ కాలం నిబంధనలు నిలిచి లేరండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు ఏంటంటే, ఇందాక సహోదరుడు అదే మాటలో హెబ్రీ పత్రికలు కూడా చదివాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారు ఆ ధర్మశాస్త్రంలో నిలిచి లేరండి. ధర్మశాస్త్రాన్ని మీరు పాపం చేశారు కాబట్టి దేవుడు ఏ నిబంధన ఇస్తానని చెప్పాడంటే క్రొత్త నిబంధన ఇస్తాను అని చెప్పాడండి. చూద్దాం ఒకసారి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అన్నాడండి. చూడండి, ఆల్రెడీ ప్రవక్త ఇర్మీయా ప్రవక్త కాలంలో ఏ నిబంధన ఉంది? ధర్మశాస్త్రం అనే నిబంధన ఉంది. ఈ ధర్మశాస్త్రం అనే నిబంధన ఎవరికి చేశాడు, ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు. ఇశ్రాయేల్ జనాంగం అనేది ఒక జాతి అండి, అంటే ఒక నేషనల్ చట్టం. అది ఆ నేషనల్ చట్టం కేవలం వాళ్ళకి సంబంధించింది మాత్రమే, మిగిలినటువంటి అన్యులకు సంబంధించింది కాదు. అది చుట్టూ ఉన్నటువంటి అశూరీలు కానీ బబులోనీలు కానీ లేకపోతే మోయాబీలు కానీ వాళ్ళకి సంబంధం ఏమీ లేదు ధర్మశాస్త్రంతో. అయితే ధర్మశాస్త్రాన్ని గైకొంటామని చెప్పిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంటే మీరేరండి. మీరటాన్ని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై, 32వ వచనంలో ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ 10 ఆజ్ఞల వంటిది కాదు అంటున్నాడండి. వివిధమైన ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అలాంటిది కాదు అని చెప్తూ నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకొనిరి. దేవుడు వారికి భర్తగా ఉండి యజమానిగా ఉండి నాయకుడిగా ఉండి చట్టాన్ని ఇస్తే ఆ నిబంధన ఏం చేశారండి? భంగం చేసుకున్నారండి. అంటే భంగం చేసుకోవటం అంటే మీకు అర్థం కావడం చిన్న మాట చెప్తున్నాను. వివాహంలో, పరిశుద్ధమైన వివాహంలో పురుషుడు స్త్రీ జతపరచబడుతున్నప్పుడు ప్రమాణం చేస్తాడండి. నిన్ను తప్ప ఎవరిని ఆశించనని పరిశుద్ధ సంఘం ఎదుట, దేవుని ఎదుట, సమాజం ఎదుట నేను నిబంధన చేసుకుంటున్నాను, ప్రమాణం చేస్తానని చెప్తాడు. పురుషుడైనా స్త్రీ అయినా చెప్తారు కదమ్మా వివాహంలో. అప్పుడు అదే పురుషుడైనా ఆ స్త్రీ అయినా సరే ఇంకొకరితో అపవిత్రమైన సంబంధం పెట్టుకున్నారనుకోండి, ఆ నిబంధన ఏం చేస్తున్నారండి? వాళ్ళు భంగం కలుగు చేసుకుంటున్నారండి, నిబంధన మీరుతున్నారండి. అది విశ్వాసఘాతకం అండి అలా చేయటం. అంటే విశ్వసించి ఒకటయ్యారు, ప్రమాణం చేసి ఒకటయ్యారు, ఇప్పుడు ఏం చేస్తారు? వేరొకరితో సంబంధం పెట్టుకోవటం. అది విశ్వాసఘాతకం. నమ్మించి ద్రోహం చేయటం, వంచటం, అది భంగం చేయటం. దేవుడితో కూడా వాళ్ళు మేము ఆ నిబంధన గైకొంటామని చెప్పి ఇప్పుడు ఏం చేశారండి? నిబంధన మీరారండి. నిబంధన మీరితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ నిబంధన మీద ఇంకో నిబంధన చేస్తానని చెప్తున్నాడు ఆయన. అదే క్రొత్త నిబంధన అన్నాడు కదండి అక్కడ. క్రొత్త నిబంధన చేయదినంలో వచ్చుచున్నవి అన్నాడు ఆయన. అప్పుడు నేను చిన్న చాట్ వేస్తాను. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధన ఏంటో చెప్పుకుందాం. క్రొత్త నిబంధన ఏంటో చెప్పుకుందాం. క్రొత్త నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన అంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాప్తిసం పొందుతున్నటువంటి ప్రతి వ్యక్తికి క్రొత్త నిబంధన ఏంటో తెలియాలండి. క్రొత్త నిబంధన ఏంటో తెలియకుండా ఒక వ్యక్తి దేవుడు కుమారుడు అయ్యే అవకాశం లేదండి. దేవుడికి రాజ్యపౌరుడుగా జీవితాన్ని ప్రారంభించలేడండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. మీరు అన్ని కాలాల్లో గమనిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు. మొట్టమొదట ధర్మశాస్త్రం ఇవ్వకముందు, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రం? ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏ జనాంగానికి ఇచ్చాడండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు, వివిధమైన ఆజ్ఞలు ఉండిద్దండి ధర్మశాస్త్రం.
ఇస్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఇవ్వకముందు అంటే నిర్గమాకాండము 20 అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు, వివిధమైన ఆజ్ఞలేమో 21, 22, 23 అధ్యాయాలు ఉంటాయండి. అయితే నా చిన్న ప్రశ్న ఏంటంటే, వ్రాతపూర్వకమైన చట్టం నిర్గమాకాండం 20 అధ్యాయాలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు, వివిధమైన ఆజ్ఞల్లో. అంతకుముందు చట్టమేమి లేదా? ధర్మశాస్త్రం ఇవ్వకముందు చట్టం ఉందా లేదా? ప్రజలకి చట్టం లేకుండా బ్రతికారా? ఏమండి, చట్టం ఉందా లేదా నా ప్రశ్న. దేవుడు వ్యక్తిగతంగా నిబంధన చేస్తూ వచ్చాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, అసలు నిబంధన ఉందా లేదా? గల్తీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నప్పుడు, అంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన జీవం కలిగిన వాడు, ప్రేమ, నీతి, యథార్థత, పరిశుద్ధత, సత్యము, క్షమాగుణము, ఇవన్నీ ఆయన గుణాలు. ఆయన గుణాలతోనే మానవుని సృష్టించాడండి. మనుషులందరూ అలా బ్రతకాలండి. ఆయన పోలికలో సృష్టించుకున్నప్పుడు మనుషులందరూ ఎవరి పోలికలో బ్రతకాలండి? ఆయన పోలికలో బ్రతకాలండి. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి ఆ జీవాన్ని మనిషికి ఇచ్చినప్పుడు ఆ జీవం కలిగి బ్రతకాలి. పాపం చేసి ఏం చేశాడు? ఆ జీవ నియమాన్ని ఉల్లంఘించాడు ఆయన. 19వ వచనం చూస్తే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో, అంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది, ఆ సంతానం వచ్చే వరకు, అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అది అతిక్రమను బట్టి దానికి తర్వాత ఇవ్వబడినో, దానికి తర్వాత ఇవ్వబడినో. అంటే ఇప్పుడు ఎందుని బట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడిందండి? అతిక్రమణ బట్టి ఇవ్వబడిందండి. అంటే అతిక్రమించారు కాబట్టి దాని తర్వాత ఏమి ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏం అతిక్రమించారండి వీళ్ళు? అంటే ఇది ఏ చట్టం అంటే ధర్మశాస్త్ర యుగం అండి. ఒక మాట రాసుకుందాం, ఇది ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి పీరియడ్ని ఏమంటారంటే ధర్మశాస్త్ర యుగం. అంతకుముందు పితల యుగం ఉందండి. పితరులు అంటే ఆదాం దగ్గర నుంచి మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని పితరుల యుగం అంటారు. అంటే ఇప్పుడు రాతపూర్వకమైన చట్టం లేదు. అప్పుడు ఆదాం దగ్గర నుంచి మోషే వరకు దొంగిలించకూడదు, విభజించకూడదు, ఇలాంటి ఆజ్ఞాపూర్వకంగా ఉన్నటువంటి చట్టం అయితే లేదు. కానీ దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృష్టించుకున్నాడు జీవం కలిగిన వారిగా. మనస్సాక్షిని బట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనస్సాక్షిని తోసేసి ఆ జీవంలో నుంచి ఏమైపోతున్న మనుషులు త్రోవ తప్పారండి. జీవ నియమాన్ని ఉల్లంఘించారు కాబట్టి, జీవ నియమం ఉల్లంఘిస్తే మీరారు కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడు వాళ్ళకి? మీరిన వ్యక్తులకి ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ధర్మశాస్త్రం అనేది ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 3, 5 వచనాల్లో మనం చూస్తాం. ఇశ్రాయేలుకి ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఇర్మీయా గ్రంథంలో చెప్పిన మాట ప్రకారంగా ధర్మశాస్త్రం మీరారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? క్రొత్త నిబంధన ఇస్తానని వాగ్దానం చేశాడండి. ఈ యుగం ఏంటంటే క్రైస్తవ యుగం. అయితే క్రైస్తవులతో ఈ నిబంధన చేస్తున్నాడు. క్రైస్తవులకి ఈ నిబంధన అంటే ఇప్పుడు ఇర్మీయా గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేల్ వారితో యోధా వారితో క్రొత్త నిబంధన చే దినంలో వచ్చుచున్నవి అన్నాడండి. కేవలం ఇశ్రాయేల్ యోధులకైనా క్రొత్త నిబంధన అనేది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వాడికి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మను బాప్తిస్మం ఇస్తే వాళ్ళందరూ ఎవరి పిల్లలు అవుతారండి? దేవుడి పిల్లలు అవుతారండి. వాళ్ళందరికీ ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు వారండి. అంటే క్రైస్తవులందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రొత్త నిబంధన ఇస్తున్నాడండి. ఇది ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు మనం చూడొచ్చండి. ఇప్పుడు ఈ పితల యుగంలో జీవ నియమాన్ని మీరారు కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మీరితే క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఇది మీరారు కాబట్టి. క్రొత్త నిబంధన మీరితే, ఈ క్రొత్త నిబంధన మీరితే ఇంకో నిబంధన చేస్తాడండి. మళ్ళీ ఒక నిబంధన ఇస్తాడు. ఇంక మరి శ్రేష్టమైన నిబంధన ఇస్తాడు. ఏమన్నా సరికొత్త నిబంధన ఇవ్వడండి. మీరిన వాడికి ఏదండి? ఫైనల్గా నిత్య నరకానికి వాడిని ఏం చేస్తాడు దేవుడు? ఇంకా అప్పచెప్తాడు తప్ప ఇంకో నిబంధన ఏం లేదండి. ఎక్కడ వాగ్దానం కూడా చేయలేదండి. ప్రకటన గ్రంథంలో ఏమైనా వాగ్దానం చేశాడు క్రొత్త నిబంధన ఇస్తానని? లేదండి. ఇంకా ధర్మశాస్త్రం అనే చట్టం రాయబడక ముందు, ఇవ్వబడక ముందు వారు మనుషులు ఉన్నారు. మనస్సాక్షిని బట్టి వాళ్ళు నడుచుకోవాలి. మనస్సాక్షిని చాలామంది తోసేసి జీవనియమాన్ని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళకి ఏం చేశాడు? రాతపూర్వకమైనటువంటి చట్టం కలిగినటువంటి నియమాలు వాళ్ళకి ఇస్తే చదువుకొని బ్రతుకు మార్చుకుంటారనుకున్నాడండి. మార్చుకున్నారా ప్రజలు? ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ వాళ్ళ బ్రతుకులు ఏమవ్వలేదండి. ఆశించొద్దని చదువుతున్నాడు, దొంగిలించొద్దని చదువుతున్నాడు, ఇతరులకు బోధిస్తున్నాడు కూడా. కానీ దొంగిలిస్తూ వస్తున్నాడండి. అబద్ధం ఆడొద్దు అంటున్నాడు,
కానీ పొరుగువారితో ఏం చేస్తున్నాడండి? అబద్ధం ఆడుతూనే వస్తున్నాడండి. అంటే ఆజ్ఞ మీరేం చేశాడు? ధర్మశాస్త్రాన్ని మీరి పాపం చేశాడు. కాబట్టి ఈ నిబంధన వారు భంగం చేసుకుంటే దేవుడు ఏ నిబంధన ఇచ్చాడంటే క్రొత్త నిబంధన ఇచ్చాడండి. ఈ క్రొత్త నిబంధనే లూకాసు వార్త చదువుతున్నప్పుడు, మత్తయి వార్త చదువుతున్నప్పుడు రక్త నిబంధన అన్నాడండి. ఎవరి రక్తం ద్వారా ప్రతిష్ఠించబడిందండి ఈ క్రొత్త నిబంధన? క్రీస్తు వారి యొక్క రక్తం చేత ప్రతిష్ఠించబడిందండి. ఈ ధర్మశాస్త్ర నిబంధన ఏ రక్తం చేత ప్రతిష్ఠించబడిందండి? 24వ అధ్యాయము మీరు సంఖ్యాకాండం నిర్గమాకాండం చదువుతున్నప్పుడు 24వ అధ్యాయంలో జంతువుల రక్తం ద్వారా ప్రతిష్ఠించాడండి. క్రీస్తు రక్తం కాదండి ధర్మశాస్త్రం ప్రతిష్ఠించబడింది. క్రొత్త నిబంధన మాత్రం ఎవరి రక్తం ద్వారా ప్రతిష్ఠించబడిందండి? క్రీస్తు వారి యొక్క నిర్దోషమైన రక్తం ద్వారా ప్రతిష్ఠించబడిందండి. జంతువుల రక్తం శ్రేష్టమైందా? క్రీస్తు రక్తం శ్రేష్టమైందా? క్రీస్తు వారి యొక్క రక్తం శ్రేష్టమైందండి. అంటే క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడుగుబడిన వారందరూ కూడాను ఏ నిబంధన కిందకు వస్తారంటే క్రొత్త నిబంధన కిందకు వస్తారండి. ఆ క్రొత్త నిబంధన ఏంటి ఇప్పుడు చూద్దామండి. అంటే ఇది ఒకసారి మనసులో పెట్టుకోండి. దేవుడు ఉన్నాడు అన్ని కాలాల్లో. ఇది పితల కాలము, ఇది ధర్మశాస్త్ర కాలము, ఇది క్రైస్తవ యుగము. ఇక్కడేమో జీవనియమం ఉంది పితల కాలంలో, దాన్ని ఉల్లంఘించారు కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మీరిన వారితో దేవుడు ఏం చెప్పాడంటే క్రొత్త నిబంధన ఇస్తా అని చెప్పాడు. క్రొత్త నిబంధన మీరితే ఇంకో చట్టం ఏమి ఇవ్వడండి. ఫైనల్గా వారిని ఎక్కడికి నడిపిస్తాడంటే నిత్య నాశనానికి వాళ్ళని అప్పగిస్తాడండి. అసలు ఏంటి కొత్త నిబంధన అంటే మనకు తెలిసి కొత్త నిబంధన ఏంటంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలు క్రొత్త నిబంధన అంటామండి. పుస్తకాలు కాదు నేను చెప్పాలనుకుంటుంది. దేవుడు మహోన్నతుడైతే ఆ మహోన్నతుని దేవుడు మానవాళితో నిబంధన చేయబోతున్నాడు అండి. ఆ నిబంధన కిందకి మనుషులు తీసుకురావాలని దేవుడి యొక్క ఉద్దేశం అండి. ఏంటి ఆ క్రొత్త నిబంధనలో ఆయనలో ఆ నిబంధనలు ఉన్నటువంటి షరతులు ఏంటంటే ఇందాక సహోదరులు చదివారు చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఈ ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలో ప్రవచనాత్మకం అయితే ఆ ప్రవచనాత్మకమైనటువంటి సంగతులు హెబ్రీ పత్రికలో నెరవేర్పబడిన విషయాన్ని చూస్తున్నాడు అండి. నెరవేర్చబడినటువంటి విషయాన్ని మనకి అక్కడ తేటగా చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక మీరు 8వ అధ్యాయం 10 నుంచి చదువుతున్నప్పుడు ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉంటే అది తండ్రి దేవునికి సంబంధించిన మాట, యెహోవాకు సంబంధించిన మాట. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోచున్న నిబంధన ఏదనగా, కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ నిబంధన? వారి మనసులో నా ధర్మం మీద ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాసేదను. క్రొత్త నిబంధన అంటే ఏంటంటే క్రొత్త నిబంధన అనగా ఇక్కడ మనం రాసుకుందాం. క్రొత్త నిబంధన అనగా ఏంటి? ఆ క్రొత్త ఒప్పందము, కొత్త ఒడంబడిక ఏముంటాయి అందులో నియమాలు? అందులో నియమాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఒక 4 నియమాలు ఉంటాయండి. ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నియమాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే మొట్టమొదట ఏమన్నాడండి? వారి మనసులో నా ధర్మం మీద ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాసిదని అన్నాడండి. వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచెదను, ధర్మ విధులు ఉంచెదను, హృదయాలలో వాటిని రాసేదను. హృదయాలలో వాటిని అంటే ఈ ధర్మ విధుల్ని వ్రాసేదను అన్నాడండి. వ్రాసేదను. మీకు ఈ పాఠం అర్థమైతే అసలు నిబంధనలో ఉన్నానా లేదనేది మనం అర్థం చేసుకుంటామండి. ఈ పాఠం అర్థం కాకపోతే దేవుడికి మనకి నిబంధన జరిగిన విషయం కూడా మనకు గ్రహింపు రాదండి. చూద్దాం. అంటే దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రం మీరారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? కొత్త నిబంధన చేస్తా అని చెప్తున్నాడు. ఏంటని నిబంధన? మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది కాదు, అది పుస్తకాల పేర్ల గురించి కాదు దేవుడు చెబుతుంది. ఇక్కడ ఒక మహోన్నతుడైన దేవుడు మిన్నల్ లాంటి మట్టి పురుగు లాంటి మానవుతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే వారి మనసులో నా ధర్మం మీద ఉంచెదను, వారి హృదయంలో వాటిని రాసేదని అన్నాడండి మొదటిది. రెండోది ఏమంటున్నాడు అంటే అక్కడ నేను వారికి దేవుణ్ణి ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నేను వారికి దేవుణ్ణి ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. రెండోది నేను వారికి దేవుడను. ఏ స్థానం అంటే అది తండ్రి స్థానం. వారు నాకు ప్రజలు, వారు నాకు ప్రజలే ఉందురు. ప్రజలు. మూడోది ఏమంటున్నాడంటే 11వ వచనంలో ప్రభువును తెలుసుకోండి, తన పట్టణస్థునికైనను తన సహోదరికైనను ఉపదేశం చేయడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ తన్ను తెలుసుకొందురు.
అక్కడ ఇర్మీయా గ్రంథంలో ఏమంటాడంటే ఎరిగిన వారుగా ఉంటారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు తండ్రిని ఏం చేస్తారు? దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారంటండి. అంటే నేను రాసుకున్నది ఏంటంటే చిన్నలు మొదలు పెద్దల వరకు అందరూ నన్ను ఎరుగుదురు. ఎవరిలాంటి స్వభావం ఏర్పడుతుంది అంటే దేవుని లాంటి స్వభావం అండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను ఎరుగుదురు. అందరూ నన్ను ఎరుగుదురు. ఎరుగుదురు అనే మాట ఎవరి స్వభావం కలిగి ఉంటారండి? దేవుని యొక్క స్వభావం కలిగి ఉంటారంటండి, చిన్నలు మొదలు పెద్దల వరకు. చివరిగా ఇంకో షరతు ఉందండి, ఇంకో నియమం ఏంటంటే క్రొత్త నిబంధనలో 12వ వచనం చెప్తున్నాడు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపలు నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. చివరిది ఏంటంటే అండి, నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. క్రొత్త నిబంధనలు అనేటువంటి షరతులండి. ఈ 4 మాటలు ఒకసారి మీ మనసులో పెడతాను, ముగిస్తాను నేను. ఏంటా క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన ఏంటి? ఆ ఒప్పందం ఏంటి? క్రొత్త ఒడంబడిక ఏంటి? దేవునికి మనిషికి జరుగుతున్నటువంటి నిబంధన ఏంటి అంటే, ఈ క్రొత్త నిబంధన ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, ఇక్కడ ఉన్నాం మనం, మహోన్నతుడైన దేవుడికి మిన్నల్లాంటి మనిషికి మధ్య ఈ నిబంధన జరుగుతుందండి, క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం దేవునితో నిబంధన చేసుకోవడానికి రావట్లా, దేవుడే మనతో ఏం చేయాలనుకుంటున్నాడండి? నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. అప్పుడు దేవుడు మహోన్నతుడు కాబట్టి మిన్నల్లాంటి మనతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం దానికి సమ్మతించాలా, సోగులు చెప్పాలా? చిత్తనైనా అనాలి తప్ప చూద్దాంలే, కుదిరినప్పుడు వస్తాలే, టైం ఉన్నప్పుడు వస్తాలే, నాకు ఒక రోజు వచ్చిందిలే, నాకు ఇప్పుడు కాదులే, ఇంకా ఫలానా రోజు వస్తాలే అని దాన్ని ఏం చేయకూడదండి, వాయిదా వేయటం కానీ అలక్ష్యం చేయటం కానీ ఉండకూడదండి. అంటే దేవుని ఎరగని వ్యక్తి అయితేనే వాయిదా వేస్తాడండి, దేవుని ఎరిగిన వ్యక్తి అయితే ఏం చేయడం? వాయిదా వేయడండి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ క్రొత్త నిబంధన జరిగే నియమాలు ఏంటంటే, ఉన్నటువంటి నియమాలు ఏంటంటే, వారి మనసులో నా ధర్మం మీద ఉంచుదని, వారి హృదయాల మీద వాటిని రాసేదని అంటున్నాడు. నేను వారికి దేవుడినే ఉందును, వారు నా ప్రజలుగా ఉంటారు, ప్రజలగుదురు. వారు నాకు ప్రజలు, లేకపోతే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను ఎరుగుదురు, అందరూ నన్ను తెలుసుకొని బ్రతుకుతారు. వారి దోషం విషయమే దయ కలిగి వారి పాపలు అన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడండి. ఇది షరతులు, అందులో ఉన్నటువంటి నియమాలు. ఇప్పుడు ఈ 4 మొట్టమొదటి నిబంధన కిందకు వస్తున్నప్పుడు మొట్టమొదటి ఏది జరిగిద్దండి? మొదట ఏది జరిగితే మనం దేవునితో నిబంధన కిందకు వస్తాం? ఈ 4 మనసులో ధర్మీదులు రాయబడటం, హృదయంలో ధర్మీదులు రాయబడటం జరిగిద్దా? దేవుడు మనకు తండ్రిగా దేవుడిగా ఉండి మనం ఆయన ప్రజలం అవుతామా? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ దేవుడిని ఎరిగిన వారిగా ఉంటారా? వారి దోషం విషయంలో దేవుడు దయ కలిగి వారి పాపాలన్నీ క్షమించి జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడా? మొట్టమొదటి ఏది జరిగిద్దండి? ఏమండి అమ్మా, ఏది జరిగితే మనం దేవుడికి మనకి సంబంధం ఏర్పడిద్ది? ఇప్పుడు నేను పాపాత్ముడండి, పాపాత్ముడైనటువంటి నాకు దేవుడికి నిబంధన లేదు, పాపం చేతన అపరాధం చచ్చే స్థితిలో ఉన్నాను, హృదయం చెడుతనంతో చెడు భావోద్రేకాలతో నిండిపోయి ఉంది. ఈ దుష్ట హృదయాన్ని బట్టి నేను నడుచుకుంటున్నప్పుడు దేవుడికి నాకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను. అప్పుడు దేవుడికి నాకేమైనా నిబంధన ఉండిద్దా? ఎప్పుడు దేవుడితో నిబంధన కుదిరిద్ది నాకు? సోదరు చెప్పినట్టుగా ముందు ఏది తీసివేయబడాలంటే నాలో ఉన్న చెడుతనం తీసివేయబడాలండి. చెడుతనం తీసేస్తే దేవుడు నాతో సహాయం చేస్తాడు. చెడుతనం నాలో ఉంచుకొని దేవుడి సందుకు వస్తే దేవుడు నాకు ఎటువంటి సహాయం చేయడం. మనం చాలా సందర్భాల్లో పాపం ఉంచుకొని మన దగ్గర, దేవా నాకు అది కావాలయ్యా, నాకు అది చెయ్యయ్యా, నాకు ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ విషయంలో సహాయం చేయని దేవుని దగ్గరకు వచ్చి అడుగుతామండి. ఇశ్రాయేలు కూడా అలాగనే అడిగాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తాడు, ఏమంటాడంటే, సహాయం చేయకున్నట్లు నా చేతులు కొరచకేం లేవు, విన్నేరుకున్నట్లు నా చెవులే మందంగా ఏం లేవు, మీ పాపాలు నాకు మీకేమున్నాయి? అడ్డుగోడగా ఉన్నాయి, ఈ అడ్డుగోడ పోతే తప్ప నా సహాయం మీకేమీ రాదు. అంటే ప్రాబ్లం దేవుడిదా ప్రజలదా?
ప్రజలదండి. ప్రజలు పాపాన్ని ఇటుకుల్లాగా ఏం చేసుకుంటున్నారు, పేర్చుకుంటూ ఎత్తైనటువంటి కోట కట్టేశారు గోడ. ఇప్పుడు వాళ్ళే కాదు, ఇప్పుడు మన పరిస్థితి అలాగనే ఉందండి. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడాను దేవునితో శత్రుత్వాన్ని కలిగి పాపాన్ని ఒక అడ్డుగోడగా ఏం చేస్తున్నాడండి, కట్టుకుంటున్నాడండి. అంటే మొట్టమొదట మనం నిబంధన చేసుకునే సందర్భంలో పాపాలు తీసివేయబడితేనే మనకి దేవుడికి సంబంధం ఏర్పడుద్దండి. పాపాలు బాగపోతే దేవుడికి మనకు సంబంధం లేదండి, అవి ఉండిద్దండి. ఆయన సృష్టికర్త, మన సృష్టమే, అంతే సంబంధం. ఇప్పుడు ఆ చెట్టుని దేవుడు కలుగు చేశాడండి. ఆ చెట్టుకి పాపాలు పోయే అవకాశం ఏమి ఉండిద్దా? ఆ దేవుడి సృష్టిలో అది ఒక భాగం అంతే తప్ప దానికి ప్రత్యేకత ఏం లేదండి. అలాగనే ఇప్పుడు నేనుంటాను, నేను కూడా దేవుడి చేత సృష్టించబడిన వాడిని. ఇప్పుడు నేను ఆయన చేత సృష్టించబడిన వాడిని, ఆయన సృష్టికర్త, అంతే. మా మధ్య సంబంధం పాపికి నాకు అంటే దేవుడికి ఉన్నటువంటి సంబంధం అంతేనండి, అంతే తప్ప ఇప్పుడు ఆ చెట్టుకి పాపాలు ఏమి ఉండవు. ఆ పాపం తీసేసి దేవుడు చెట్టుని కుమార్తెగా చేసుకుంటాడా? అవేం చేయడండి. ఎందుకంటే అది సృష్టిలో భాగం, నేను కూడా సృష్టిలో మనిషిని ఒక భాగం. కానీ పాపం చేయటం వల్ల దేవుడికి నాకు మధ్య ఏం ఏర్పడిందంటే పెద్ద అగాధం ఏర్పడిందండి. ఇప్పుడు పాపం పోతేనే మరుక్షణం ఏమైందంటే దేవుడికి నాకు సంబంధం ఏర్పడిద్దండి. ఏ సంబంధం ఏర్పడిద్దండి? ఆయన తండ్రి అవుతాడండి. నేను వారి దోషం విషయమే దయ కలిగి వాటన్నిటి జ్ఞాపకం చేసుకున్నాను. పాపాలు క్షమించబడిన తర్వాత దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప భరోసా ఏంటంటే, మనకి గొప్ప దేవుడు ఏంటంటే మన పాపాలను ఎప్పుడు కూడా ఏం చేయడంటే అండి, ఎవరంటున్నారండి మాట? సృష్టికర్త అయిన దేవుడు, పరలోకం ఉన్నటువంటి దేవుడు, పాపాత్ములైన మనల్ని ఆయనతో నిబంధన చేసుకోవడానికి వస్తే ఆయన ఆహ్వానం మేరకు ఆ నిబంధన కిందకు లోబడుతుంటే దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటాడా? ఇంకా వాటిని క్షమించిన తర్వాత అంటే ఇంక జ్ఞాపకం చేసుకోడండి. ఇప్పుడు ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో అప్పుడు దేవునికి మనకు సంబంధం ఏర్పడుద్దండి. ఇది మొట్టమొదటి జరిగేదండి. రెండు, దేవుడు మనకు తండ్రిగా ఉంటాడండి, మనం ఆయన ప్రజలుగా ఉంటామండి. అంతకుముందు దేవుడు సృష్టికర్తగా ఉంటాడు, మన సృష్టం. ఆయన జనాంగం గుర్తింపు పొందే అవకాశం లేదు. పాపం చేసిన వాడు ఆ భాగ్యాన్ని ఏం చేశాడండి, పోగొట్టుకున్నాడండి. అయితే పాపం నుండి మనం విడుదల పొందాం కాబట్టి, పాపి పరిశుద్ధపరచబడ్డాడు కాబట్టి పాపాలకు దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేస్తాడు, మొత్తం బాప్తిస్మ మందు వాటిని కడిగివేసిన తర్వాత ఆయనకి మనకి సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడండి. ఆయన తండ్రిగా ఉంటున్నాడు, మనల్ని ఆయన కుమారుగా చేసుకున్నాడండి. ఆయన దేవుడిగా ఉంటున్నాడు, మనల్ని ఆయన ప్రజలుగా స్వకీయ సంపాద్యంగా చేసుకుంటున్నాడండి. అప్పుడు మూడోది ఏం జరిగిద్దండి, ఎప్పుడైతే దేవుడు మనకు తండ్రి అవుతాడో మనం ఆయన పిల్లలం అవుతామో, ఆయన ప్రజలు అవుతామో, అప్పుడు దేవుడికి మనకి ఒక దగ్గర డీప్ రిలేషన్షిప్ ఏర్పడిందండి. మూడోది ఏం జరిగిద్దండి ఈ నియమంలో, ఏమండి? ఆయన ఎరిగిన వారుగా ఉంటామా, వారి మనసుల్లో ధర్మవిధులు హృదయాల్లో రాయబడతాయా? మూడోది ఏం జరిగిద్దండి అమ్మా? ఏది చెప్తున్నారు? హృదయాల్లో రాయబడతాయండి. అంటే ఈ ధర్మవిధులు అంటే అండి మన హృదయాల్లో మన మనసులో రాయబడతాయి అంటే అండి. ఏంటి ఆ ధర్మవిధులు చివరిలో చెప్తాను ముగింపులో. అంటే ఇప్పుడు ధర్మవిధులు రాయబడటం వల్ల ఆ ధర్మవిధులు కలిగి మన హృదయంలో రాయబడ్డటువంటి ఆ మనసులో రాయబడ్డ ధర్మవిధులు అనుసరించి నడుచుకోవటం వల్ల మనం అందరూ ఎవరిని ఎరిగిన వారుగా ఉంటామండి. చిన్నల మొదలు పెద్దల వరకు అన్ని స్థాయిల వారు అంటండి అందరూ దేవుడిని ఎరిగిన వారుగా ఉంటారంటండి. ఇది చివరి జరిగేదండి. ఇది 4 అండి. అంటే దేవుడు మానవాళితో చేస్తున్నటువంటి క్రొత్త నిబంధనలో ఒక 4 శాతం నేను చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏం జరుగుతుందంటే, క్రొత్త నిబంధన కిందకు వస్తున్నప్పుడు నేను పాపినైనటువంటి నన్ను దేవుడు నిబంధన కింద తీసుకొస్తున్నప్పుడు ఆ నిబంధనకి నేను లోబడతాను, నేను ఇష్టపడిన నిబంధన కిందకు వస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటి చేసేది ఏంటంటే నా పాపాలన్నింటినీ క్షమించేసేసి నా పాప జీవితాన్ని ఆ రోజున పుల్ స్టాప్ చేసేసి నన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకెన్నడూ నీ పాపాలు జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి ఆయన నాకు తండ్రిగా నన్ను ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటున్నాడు. రెండోది, అప్పుడు ఆయనలాగా మార్పు చెంది బ్రతకడానికి ఏం చేస్తున్నాడంటే నా హృదయాల్లో మనసులో ధర్మవిధులు రాస్తున్నాడు. ఆయనలాగా మార్పు చెందడానికి, ఆయన స్వభావంలో నేను పాలుపడిన అవటానికి. అప్పుడు ఈ ధర్మవిధులన్నీ అనుసరించి నడుచుకోవటం వల్ల నేను దేవుని ఎరిగిన వాడిగా అవుతానండి. ఇది ఏ సందర్భం జరిగిద్ది, ఎప్పుడు ఒక వ్యక్తి నిబంధన కిందకు వస్తాడు, ఈ విషయాలు మనం చెప్పుకొని ముగిద్దామండి. రైట్, 4 విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఈ 4 విషయాలు అర్థం చేసుకున్న తర్వాత ఎప్పుడు ఒక వ్యక్తి క్రొత్త నిబంధన కిందకు వస్తాడండి. ఈ నిబంధన ఏ సందర్భం రాయబడుతుంది, ఒక వ్యక్తికి ఎక్కడ రాయబడుతుంది, ఈ విషయాలు కొద్దిగా అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు వారి హృదయంలో మనసులో ధర్మవిధులు ఉంచుదను అనే మాటని మొట్టమొదటి చెప్పాడు కదండి. వాస్తవానికి ఇది 3వ జరిగిద్ది.
ఎందుకు మనసుల్లో హృదయాల్లో రాయాలి? దేవుడు మన పాపాలన్నిటికీ క్షమించిన తర్వాత ఇంకన్నడూ జ్ఞాపకం చేసుకోడు. అది గొప్ప మనసు ఆయనది. మనల్ని ఆయన పిల్లగా, ఆయన స్వకీయ సంపాదన చేసుకున్నాడు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. అది 2. 3వది, మన మనసుల్లోనూ మన హృదయాల్లోనూ ధర్మ విధులు ఎందుకు రాయాలనుకుంటున్నాడు అండి? మనసులో హృదయాలు ఎందుకు రాయాలనుకుంటున్నాడు? ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? 10 ఆజ్ఞలు ఎక్కడ రాయబడిందండి? రాతి పలకల మీద రాయబడ్డాయి అండి. ఇప్పుడు రాతి పలకల మీద రాయబడ్డటువంటి నియమాలు అక్కడున్న మనుషుల జీవితాలు మార్చినాయా? మార్చలేదండి. రాతి పలకల మీద ఇటువంటి చట్టం వాళ్ళు చదువుతున్నారు, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నారంటే సంపూర్ణంగా పాటించే అవకాశం లేకపోయిందండి. అందుకు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు చదివినప్పుడే గుర్తుంటాయి, కానీ దేవుడు ధర్మశాస్త్రం కంటే కూడాను ఈ క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన ఇప్పుడు ఎక్కడ రాస్తానని అంటున్నాడంటే, ఇంకా మరీ సమీపంగా తీసుకొచ్చాడండి. ఒకప్పుడేమో జీవ నియమాలు అవి ఉల్లంఘిస్తే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏమో ఎక్కడ రాజపలకల మీద ఉంది, ఎక్కడో ఆ చర్మ చుట్ల మీద రాయబడుతుంది, అది చదువుతున్నప్పుడే గుర్తొస్తుంది. కానీ ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా బలు అర్పించిన తర్వాత మళ్ళీ మాటి మాటికి ఏం జ్ఞాపకం వస్తున్నాయండి? పాపాలు మనసాక్షి దోషారోపణ గురవుతూనే ఉన్నారండి. మళ్ళీ బలు అర్పిస్తున్నారండి, మళ్ళీ దోషారోపణ గురవుతున్నారండి. అంటే ఆ బలులు, ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పించిన బలులు ఆరాధకునికి ఏం చేయలేదంటే సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. కాబట్టి దానికన్నా శ్రేష్టమైన బలిని దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేసి, క్రీస్తుని బలిదానంగా, పుణ్యదానంగా ఈ లోకంలో పాపులైనటువంటి మనందరి కొరకు అర్పించి, ఆయన రక్తం ద్వారా ఒక నిబంధన ఏం చేశాడు? దేవుడు ప్రతిష్ఠించాడండి. ఆయన రక్తము ప్రతి మనస్సాక్షిని ఏం చేస్తుంది అంటే ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన రక్తం ద్వారా మనుషులను ఏం చేస్తాడంటే దేవుడు క్రొత్త నిబంధన కింద తీసుకుని వస్తున్నాడు బాప్తిసం పొందినప్పుడు. అది ఎలా జరుగుతుందో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానండి. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు నా చిన్న ప్రశ్న ఏంటంటే, మనసులో హృదయాలు ఎందుకు రాయాలి? మనసులో హృదయాలు ఎందుకు రాయాలి? మనం బాప్తిసం పొందక ముందు మన మనసు, మన హృదయం ఎలా ఉందండి? అంతకన్నా ముందు ఇశ్రాయేలు గురించి మనం వాళ్ళ యొక్క హృదయాలు, వాళ్ళ యొక్క మనసులు ఎలా ఉన్నాయి మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం కానీ హెజ్కేలు గ్రంథం కానీ చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత భయంకరంగా బతికేవాళ్ళంటే, వాళ్ళ యొక్క హృదయం అంటండి దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకున్నారంటండి. ఒకసారి ఆ మాటలు చూద్దామా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో ఇశ్రాయేలు యొక్క హృదయాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న సంగతులు. వారు నా మాట వెనకై ఉన్నారు, చెవి యొగ్గై ఉన్నారు, తమ మెడను వంచక మనసును ఏం చేస్తున్నారంటే అండి కఠినపరుచుకొనిచున్నారు. పితల కంటే కూడాను ఎంత భయంకరంగా ఉన్నారంటాడంటే మరీ దుష్టులైరి అంటాడండి. అంటే ఇశ్రాయేలు యొక్క హృదయాలు మెత్తని హృదయాలు కొన్నాయా, కఠిన హృదయాలు కొన్నాయా? దేవుడు ప్రవక్తలు పంపించి వాళ్ళ జీవితాలు మార్చుకోమని, దేవుడి వైపు తిరగమని అనేక సందర్భాల్లో దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, దేవుడి యొక్క వాక్యానికి లోబడకుండా, దేవుడు చెప్పినటువంటి మాటలకు ఏమాత్రం విధేయత చూపకుండా ముందు సాక్క వెనకే సాగుతూ తమ దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటారండి. మీరు 25వ వచనం నుంచి చదివితే ఇంకా తేటగా మనకు ఉండిద్దండి. అంటే వాళ్ళు ఎంత మరీ భయంకరంగా బ్రతికే వాళ్ళంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, చుట్టూ ఉన్నటువంటి అన్ని జనుల కంటే మరీ చెడుగా ప్రవర్తిస్తున్నారంటే అండి యెరూషలేము వాసులు. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నప్పుడు 690 పేజీ నెంబర్ వచ్చేసి, అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు. చూడండి, దేవుడైన యెహోవా వాళ్ళకి ధర్మశాస్త్రం అనే చట్టాన్ని ఇచ్చి, ఆ ధర్మశాస్త్రంగా బ్రతకండి, మీరు మీ పిల్లలు బ్రతుకుతారు, మీరు అలాగా ఆజ్ఞలు పాటిస్తే మీరు మీ పిల్లలు వర్ధిల్లుతారు, ఆశీర్వదిస్తాను నేను అని అనేక సందర్భాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా సందేశాన్ని ఇస్తుంటే, దేవుని యొక్క వర్తమానాన్ని ఏం చేసేవాళ్ళు కాదు, వాళ్ళంటే విని లోబడే వాళ్ళు కాదండి, తృణీకరించేవాళ్ళండి చాలా సందర్భాల్లో. ఇప్పుడు మనం ఎలాగో తృణీకరిస్తున్నావో దేవుడి వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడక జీవితాన్ని వాక్యానుసారంగా మలుచుకోకుండా మన శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను బట్టి ఎలా నడుచుకుంటూ దేవుడి యొక్క సత్య మార్గాన్ని ఎలా తృణీకరిస్తామో, అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు కూడా అబద్ధాన్ని నమ్ముతున్నారు తప్ప సత్యాన్ని నమ్మే మనుషులు కాదండి. చూడండి, ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నా విధులను తృణీకరించి నా కట్టడను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్ని జనుల కంటేను దేశస్తుల కంటేను మరీ అధికంగా దుర్మార్గులైరి.
చుట్టూ ఉన్నటువంటి అన్యుల కంటే కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేల్ జనాంగం మరీ దుర్మార్గులుగా ఉన్నారండి. అధికమైన దుర్మార్గ కార్యాలు చేస్తున్నారంట అండి. అన్యులే అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళైతే యెహోవా దేవుడు వాళ్ళని ప్రత్యేకించుకొని ఒక నిబంధన కలిగినగా చేసుకుంటే ఆ నిబంధనలు నిలిచి ఉండకుండా ఏం చేస్తున్నారంటే మరీ అధికమైన దుర్మార్గ క్రియలు చేస్తున్నారండి. దేవుడు వారి విషయంలో బాధపడ్డా, హృదయాలు పాడైపోయింది, మనసులు పాడైపోయింది. దేవుడి వాక్యానికి ఏమాత్రం లోబడే మనుషులు కాదు, దేవుడి యొక్క మాటకి ఏమాత్రం మనసు పెట్టేవాళ్ళు కాదండి. పోనీ అన్యుల పరిస్థితి ఎలా ఉందయ్యా అని ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక మనం 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు అన్యుల పరిస్థితి కూడా మన క్రొత్త నిబంధనలో 17-18 వచనాలు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం చూడవచ్చండి. యూదుల పరిస్థితి ఎలా ఉందో చెప్పాడు, లోకంలో అన్యుల పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్తున్నాడు. చూడండి, కాబట్టి అన్యులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వాళ్ళు దాన్ని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చున్నాను. ఎవరి అన్ని జనులు? దేవుని ఎరగని జనులు, సత్యదేవుడిని ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారయ్యా అంటే 18వ వచనం అంటున్నాడు, వారైతే అంధకార మనసు గలవారే. మనసు ఎలాంటిది అంటాడండి? లోకంలో మనుషుల యొక్క హృదయాలు మనసులు ఎలాంటి దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఆయన పోలికలు ఆయన స్వరూపం సృష్టించుకున్న మనుషులు యథార్థ హృదయాలు కలిగిన వారిగా ఉండాలి, నిర్మలులుగా బ్రతకాలి. మనసు హృదయము దేవుడు ఏ పోలికలైతే ఉన్నదో అదే ఇమేజ్లో దేవుడు సృష్టించుకుంటే హృదయంకి ఏమైచ్చిందంటే చెడుతనం పట్టిందండి. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు 9వ అధ్యాయంలో అనుకుంటా, హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడండి. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటాడండి. హృదయం మోసకరమైంది అంటాడండి. హృదయం చెడుతనంతో నిండింది అంటాడండి. హృదయం చెడు భావోద్రేకాల చేత దురాశలో, అసూయలో, కోపము, పగ, ప్రతీకాలతో నిండింది అన్నాడండి. కొన్ని సందర్భాల్లో హృదయ పరిస్థితి ఏం బాగోలేసమా, మనసు పరిస్థితి ఏం బాగల. మనసు కలిగినటువంటి వ్యర్థతను అనుసరిస్తున్నారు. మనసుకి ఏది కోరికలు వస్తే ఆ వ్యర్థతను జరిగించుకోవడానికి మనుషులు ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. చూడండి ఏ కోరికలు జరిగిస్తున్నారో వీళ్ళంటే, వారైతే అంధకారమైన మనసు కలవారే తమ హృదయ కాఠిన్యమును తమలోనున్న అజ్ఞానం చేత దేవుడు వాళ్ళ కలుగు జీవం నుంచి దేవునిలో నుంచి ఏమైపోయారంటండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారినై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించు తమ తామే కాముకత్వంకి ఏం చేస్తారంటే అన్యులు అప్పగించుకున్నారు. అంటే ఇలాంటి కామేచ్ఛలు జరిగించుకోవడానికి పరిగెత్తేవాడు దేవుని ఎరిగినవాడు ఎరగనవాడా? ఎరగనవాడండి. అంటే ఇవన్నీ ఎందుకు మనం ఆలోచన చేస్తున్నామంటే మనుషుల యొక్క మనసు పాడైపోయింది, హృదయం పాడైపోయింది అండి. మనసు అంధకారమైంది, దాంట్లో దేవుడు చోటు లేదు, దేవుని గురించినటువంటి ఉనికి లేదు. గుడ్డివాడు ఎటు వెళ్తాడు తెలియని పరిస్థితి. ఆత్మ సంబంధంగా అందుడైన వాడు కూడా దేవుని యొక్క నీతి న్యాయాలను అనుసరించే పరిస్థితి ఉన్నదండి. చెడ్డ కోరికలు బట్టి ఏం చేస్తున్నాడు? శరీర అవయవాల్ని చెడుతనానికి అమ్ముకున్నాడు. హృదయము పాడైపోయింది. ఇప్పుడు మనసు పాడైపోయింది, హృదయం పాడైపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే పాడైపోయిన వాటిని బాగు చేసి వాటిలో ఏం చేస్తున్నాడంటండి ధర్మ విధులు రాస్తున్నాడంటండి. ఎందుకు ఈ ధర్మ విధులు అంటే పాడైపోయిన వ్యక్తి ఇప్పుడు ఎవరిలాగా మారాలంటండి? యేసు ప్రభువు లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి బ్రతకాలండి. నా వ్యక్తిత్వం పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, మనసు పాడైపోయింది. పాడైపోయినటువంటి జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నా నిబంధన కిందకి రా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నా కుమారుడి రక్తాన్ని క్రయధనంగా చెల్లించాను, నీ హృదయ మాలిన్యాలన్నింటినీ కడిగి వేసుకో, మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకో, మాకు ఆ వ్యర్థతను ఆయనతో పాటు సమాచేయి అని ఒక ధర్మ సందేశాన్ని సువార్తికుడి ద్వారా, బోధకుడి ద్వారా మన దగ్గరికి ఏం చేశాడండి? బోధింపజేశాడండి. అప్పుడు నిబంధన లేని స్థితిలో ఉన్న మనము దేవుని ఎదుట ఎంత దుర్భరమైన జీవితం జీవిస్తున్నామో అర్థం చేసుకొని నిబంధన లేకుండా, నిరీక్షణ లేకుండా దేవుని దురాశలో బ్రతుకుతున్నటువంటి మనము నిబంధన కిందకి రావడానికి ఒక అవకాశం దేవుడు కలుగు చేసి మనకి ఆహ్వానం అందించండి సువార్త ద్వారా. అంటే ఈ ధర్మ విధులు ఒక వ్యక్తి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు వింటాడండి. ఏంటయ్యా ధర్మ విధులు అంటే, ఏమి రాస్తే మనం యేసుక్రీస్తు యొక్క స్వభావం మనలో ఏర్పడిద్దండి. ఏమండి? ఏమి రాస్తే మన హృదయంలో, మన మనసుల్లో క్రీస్తు యొక్క స్వభావం మనలో ఏర్పడిద్దండి? మీరే చెప్పండి, రాస్తాను అక్కడ. ఏవి రాయబడితే మన జీవితాల్లో యేసుప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదిస్తాయి. అంతేనండి. యేసుప్రభు యొక్క గుణాలు మన హృదయాల్లో రాయబడితే మనం యేసుప్రభు లాంటి స్వభావం మన అంతరంగంలో ఏర్పడిద్దండి. అంటే ఈ ధర్మ విధులు ఏంటి అంటే క్రీస్తు గుణాలండి. క్రీస్తు గుణాలు అంటే యేసుప్రభు యొక్క స్వభావాన్ని సంపాదించాలని దేవుడి యొక్క సంకల్పం. మనం అందరం కూడాను క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించాలని దేవుని యొక్క సంకల్పం అండి.
అది దేవుడు అనాది కాలంలోనే నిర్ణయించాడండి. క్రీస్తు ద్వారా మన కుమారులుగా స్వీకరించాలని, క్రీస్తు యొక్క రక్తం ఇచ్చి మనుషుల్ని పరిశుద్ధులుగా ఆయన ఎదురు నిలబెట్టుకోవాలని, ఆయన రక్తంలో కడుగుబడిన వారందరినీ కూడాను క్రీస్తు యొక్క సారూప్యతకు సమానమైన సారూప్యత కలిగిన వారు ఉండాలని దేవుడి యొక్క నిర్ణయం, ఆయన సంకల్పం. ఆ సంకల్ప ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే మానవాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆ నిబంధన కిందకు వస్తున్న వాళ్ళని, ఎంత ఘోరమైన పాపమైన దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఆ పాపాలను క్షమించేసేసి ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన తండ్రిగా ఉండి మనల్ని ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆయనలాగా మనం మారటానికి ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క గుణాలు, లేకపోతే ఆయన కుమారుడు క్రీస్తు యొక్క స్వభావ లక్షణాలని ధర్మవిధులుగా మలిచి మన హృదయంలో మనసుల్లో రాస్తున్నాడండి. అప్పుడు ఎవరు రాస్తారండి? ఎవరు రాస్తారు? మన హృదయాల్లో మన మనసుల్లో ఈ ధర్మవిధులు ఎవరు రాస్తారండి? 2 కొరింథీ పత్రిక 3:3 ఒకసారి చూడండి. ఎవరు రాస్తారు? ఎలాంటి హృదయంలో రాస్తారు? ఎప్పుడు రాస్తారు? ఆ 3 చెప్పుకొని మనం ముగించుకుందాం. ఎలాంటి హృదయంలో రాయబడతాం ఈ ధర్మవిధులు? ఎప్పుడు రాయబడతాయి? తీసిన సహోదరులు చదవండి పెద్దగా. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మచేత మా పరిచర్య మూలముగా ఆ రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేడపరచబడుచున్నారు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు సహోదరులు చదివిన మాటలో ఒకసారి మీరు ఆలకించుంటారు అనుకుంటున్నాను. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక, 10 ఆజ్ఞల పలకలో 10 ఆజ్ఞల మీద రాసినటువంటి రాత దేంతో రాసి ఉంటారండి? బహుశా రాతి మీద ఎవరన్నా పేర్లు రాస్తారు, దేంతో రాస్తారండి? ఏమండి, పెన్నుతో రాస్తారా? దేంతో రాస్తారండి? రాతి పలకల మీద రాసే మనం సమాధుల్లో బండ్ల మీద కూడా పేర్లు రాసి ఉంటాయి కదా, దేంతో రాసి ఉంటారండి? సుత్తి, ఆ శ్రావణి ఏదో ఉండేది కదండి, ఉలి ఏదో, వాటితో కొడతారండి. అలా అక్షరాలు చెక్కేస్తారండి. ఇప్పుడు అలా అక్షరాలతో రాయబడలేదండి, సుత్తి శ్రావంతి రాయబడలేదండి. పేపర్ మీద అక్షరాలు రాసినట్టుగా, పెన్నుతో రాసినట్టుగా అలా రాయబడలేదంటండి. ఎలా రాయబడ్డామంటండి? మనం మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో, అంటే ఎవరు రాస్తారంటండి? రాసే వ్యక్తి ఎవరంటండి? జీవము గల దేవుని ఆత్మతో అన్నాడండి. అంటే రాసే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్ముడు మెత్తని హృదయములను పలక మీద, ఎలాంటి హృదయాల మీద రాస్తానంటున్నాడు? మెత్తని హృదయములను పలక మీద. అంటే ఇప్పుడు ఏది సాగు చేయబడాలండి? ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఇందా చెప్పుకున్న మనిషి యొక్క హృదయం ఎంత ఘోరమైందంటే దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటున్నాం అన్నాడండి. భ్రష్ట హృదయం అన్నాడండి, భ్రష్ట మనసు అన్నాడండి. ఇంకో సందర్భంలో హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది అన్నాడండి. మన హృదయంలో ఇలాంటి చెడుతనం ఉందండి. కఠినత్వంతో కూడినటువంటి హృదయాలు ఉన్నాయండి. కఠినపరిచే హృదయంలో పరిశుద్ధాత్మను వచ్చి ఆ జీవ నియమాలు రాస్తాడా? ధర్మవిధులు రాస్తాడా? కఠినపరుచుకుంటే రాయడండి. మీరు వాక్యం వింటున్నారు, ఇక్కడ వాక్యం విన్నప్పుడు మీ మనస్సాక్షి మీ మీద ఆరోపణ చేస్తూ ఉండిద్దండి. మనం దేవుడి సంకల్ప ప్రకారం బ్రతుకుతున్నామా? మన ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నామా? దేవుడి మార్గంలో సరిగ్గా నడుస్తున్నామా? మార్గం విడిచి వెచ్చవిడిగా బ్రతుకుతున్నామా? మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తాండి? మన మీద ఆరోపణ చేస్తూ ఉండిద్దండి. నువ్వు సరిగ్గా లేవు, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, దేవుడికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నావు, నీ ఆలోచనలు బాగోలేదు, నీ అలవాట్లు బాగోలేదు, నీ క్రియలు బాగోలేదు, నీ సహవాసం బాగోలేదు, నీ పద్ధతి ఏం బాగోలేదు అని వాక్యం ద్వారా మనస్సాక్షి మనల్ని ఏం చేస్తాడు? సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు హృదయం మెత్తన చేసుకోవాలా, కఠినపరుచుకోవాలా? మెత్తన చేసుకుంటేనేమో జీవితం మారిద్దండి. అంటే హృదయాన్ని కఠినం చేసుకోవడం అంటే ఎలాంటిది అంటే ఈ తప్పు అని తెలిసిన ఎవడేం చేస్తాడని ధిక్కరించి బ్రతకడం అంటే తప్పులో వెళ్తున్నామన్న సంగతి తెలిసినా సరే నా ఇష్టం, నేను ఇలాగనే బ్రతుకుతాను అని మొండిగా మూర్ఖతో కలిసి కొనసాగటం అనేది అది భ్రష్ట హృదయం అండి. భ్రష్ట హృదయం వస్తే ఒక వ్యక్తి యొక్క జీవితం మారిద్దా? లోకంలో చాలామంది భ్రష్టులైన వారు ఉన్నారండి. ఆ భ్రష్టత్వం ఉన్న వారు దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ దుష్ట హృదయాన్ని ఏం చేసుకోవాలండి? కఠినపరచుకున్నటువంటి హృదయాన్ని ఏం చేసుకోవాలండి?
కొంచెం వాక్యం ద్వారా సాగు చేసుకోవాలండి. హృదయం ఎప్పుడు మెత్తనైద్దండి. ఒకటి నెంబర్ 1, వాక్యం వింటున్నప్పుడు మెత్తనపరచబడిద్దండి. ఎందుకంటే వాక్యం చెప్తున్నప్పుడు ఎవరి లోపలైనా వాక్యం ఏం చేస్తుందండి, తెలియజపరిచిద్దండి. వాక్యం సుత్తితో పోల్చబడిందండి. సుత్తి మెత్తన చేయనని పాట పాడతాం కదా వాక్యాన్ని గురించి. మనలో ఉన్నటువంటి ప్రతి కఠినత్వాన్ని వాక్యం ఏం చేస్తాను, సుత్తిలాగా మనల్ని కొడుతూ మెత్తన చేస్తాండి. ఆ మెత్తని హృదయం చేసుకున్నప్పుడు, అవును కదా, నేను అలా జీవించట్లేదు కదా, నేను మార్గం తప్పిపోయే కదా, నా ప్రవర్తన సరిగ్గా లేదు కదా, ఈ ప్రవర్తన ద్వారా చాలామందికి నేను అభ్యంతకరంగా బ్రతుకుతున్నాను కదా, నా మార్గం సత్యంలో లేదు కదా, సత్యాన్ని విడిచి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నా కదా అని తెలిసినప్పుడు హృదయాన్ని ఏం చేయండి, మెత్తని చేసుకోవాలండి. ఇదిగో ఎలాంటి హృదయం అంటాడంటే మెత్తని హృదయం అనే పలక అన్నాడు. మెత్తని హృదయం. సహోదరులారా, వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడు కఠినం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. ఒకవేళ మన లోపాలు చెప్పినా సరే, వాక్యంలో మన లోపాలు వెలుగెత్తి కొన్ని సందర్భాలు తేటగా కనబడతాయండి. నా గురించి చెప్పాడు, నన్నే టార్గెట్ చేశాడు, నన్నే అన్నాడని బిర్రును మిగేసుకొని హృదయాన్ని కఠినం చేసుకొని అలిగేసి వెళ్ళిపోకూడదండి. దానివల్ల ఎవరికి నష్టమండి. ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే, దేవుడా ఎందుకు ఈ మాట వాక్యంలో వచ్చిందో నాకైతే తెలియదు, అచ్చం నా బ్రతుకుని నువ్వు చూపించే ఈరోజు నేను ఈ విషయంలో లోపం ఉన్నా నాకు అర్థమైంది, ఈరోజు నేను మార్చుకుంటాను, ఇలాంటి వైఖరి నేను ఉంచుకోను, నా ప్రవర్తన నాకు అర్థమైంది, నేను ఇలాంటి జీవితం నేను జీవించను, నా లోపం నాకు తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి అని ఏం చేయాలండి, ప్రార్థన చేసుకొని ఇక అలాంటి జీవితం జీవించకూడదని నిర్ణయం తీసుకొని ప్రార్థన నుంచి వెళ్ళాలండి. అంతే తప్ప నా గురించి చెప్పాడు, నన్నే టార్గెట్ చేశాడని బిరును మిగేసుకొని ఏం చేయకూడదండి, మూతి ముడుచుకొని వెళ్ళిపోకూడదండి. అది హృదయం ఇంకెక్కువ కఠినమైద్దండి. అప్పుడు హృదయం కఠినం చేసుకున్నప్పుడు, లేదా మెత్తన చేసుకున్న హృదయంలో పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందినప్పుడు అంటండి పరిశుద్ధపరుస్తాడండి. బాప్తిసం పొందుతున్నప్పుడు వాస్తవానికి దేవుడేమో మన నిమిత్తం ఆయన కుమారుడిని క్రీస్తుని పంపించాడు సంకల్ప ప్రకారంగా. క్రీస్తు ప్రభు మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా రక్తం చిందించాడు. ఆయన రక్తమందులు మన నీతి మందు తీర్చబడుతున్నప్పుడు బాప్తిసం పొందినప్పుడు అండి మెత్తని హృదయం చేసుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, మన ప్రతి పాపాన్ని కడిగివేసి ఈ ధర్మవిధులు రాస్తాడండి. క్రీస్తు ప్రభు యొక్క గుణాలు అవేంటో నేను వచ్చే నెలలో అవసరం చెప్తానండి. అంటే మత్తయి సువార్తలో ఉన్నటువంటి గుణాలు చెప్పాలి, టైం లేదు, అయిపోయింది. ఎప్పుడు రాయబడతాయి అంటే ఇవి మనం నమ్మి బాప్తిసం పొందినప్పుడు అండి. బాప్తిసం పొందినప్పుడు నమ్మి అనే మాట ఎందుకు రాసినంటే, ఈ ధర్మవిధులకు సంబంధించిన బోధ ఓ సువార్తను ప్రకటిస్తాడండి. మనకి దేవుడు సువార్తని మన దగ్గర తీసుకొచ్చి, ఇది నా సంకల్పం, ఈ సందర్భంలో నా సంకల్ప ప్రకారంగా నేను నా సత్యవాక్యం ద్వారా అంటున్నాను, నేను నిన్ను నిబంధన కలిగిన వాడు కొనటానికి నిబంధనలకు నీ రోజు నేను తీసుకొస్తాను నువ్వు ఇష్టపడితే అని దేవుడు ఆయన ధర్మవిధులు ఓ బోధకుడి ద్వారా తెలియపరిస్తే, అది సత్యమని నాకు అర్థమైనప్పుడు ఆ సత్యాన్ని నేను ఇదే చూపించడానికి బాప్తిసం పొందినప్పుడు నేను ఏం చేస్తానంటే క్రొత్త నిబంధన కిందకు వస్తానండి. బాప్తిసం పొందకుండా దేవుడికి మనకు నిబంధన జరిగిద్దండి. బాప్తిసం పొందకుండా మన పాపాలు కడిగివేయబడతాయండి. బాప్తిసం పొందకుండా క్రీస్తు యొక్క రక్తంలో మన పాపాలు కడిగివేసుకుంటామా, దేవుడి కుమారులు అవుతామా, యేసు ప్రభువు యొక్క శరీరంలో సంఘంలో ఒక సభ్యుడు అవుతామా, బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్మ ఒక వరంగా పొందుకుంటామా, బాప్తిసం పొందకపోతే జీవగ్రంథాల పేరు కూడా ఉండదండి. పరిశుద్ధ రాజరికంగా కలిగిన యాజకత్వం మనం అవ్వండి. బాప్తిసం అనేది ఒక గొప్ప కార్యం అండి. మనం ఎప్పుడైనా చెప్పుకుంటానండి చివరి పాఠాలు అవి. అయితే ఇక్కడ నా పాఠం బాప్తిసాన్ని గురించి కాదు, కానీ ఏ సమయంలో దేవుడితో నిబంధన చేసుకుంటున్నామంటే బాప్తిసం పొందుతున్న సందర్భంలోనండి. బాప్తిసం పొందక ముందు నాకు దేవుడికి నిబంధన లేదండి. నేను పాపాత్ముడిని, దేవుడికి విరోధంగా శత్రువు బ్రతుకుతున్న వాడిని. పాపపు జీవితాన్ని నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా జీవితాన్ని కొనసాగించడానికి బాప్తిసం పొందుతున్నప్పుడు మహోన్నతుని దేవునికి నాకు నిబంధన జరుగుతుందండి. ఆ నిబంధన ఏంటంటే, ఆ రోజున దేవుడు అంటాడు, నీ పాపాలు ఈ రోజు నుంచి క్షమించున్నాను, ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. అది గొప్ప దీవెన, శాపం ఆ వ్యక్తికి గొప్ప దీవెనండి. అంటే చాలామందికి బాప్తిసం దగ్గరకు వచ్చే విషయంలో ఇప్పుడు కాదండి, తర్వాత చూద్దాంలేండి, అలా కాదులేండి, ఇలాగండి సాగులు చెప్తామండి. తెలిసి అంటారు, తెలియకంటారు, నాకైతే తెలియదు. కానీ దేవుడేమంటున్నాడు, నీ పాపాలని ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకొని ఈరోజు క్షమించేస్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఆయన. నాతో నిబంధన కిందకు వస్తే నీ పాపాల విషయం నేను ఏం చేస్తాను, శుద్ధీకరణ చేస్తాను, ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు అండి. తెలియగల వాడితే ఏం చేయాలండి, అయ్యా
నేను ఈ రోజు నుంచి నీ కుమారుడు బ్రతుకుతాను అని నిబంధన కిందకు వస్తాను, నా పాపాన్ని తీసివేతండి. రోగం ఉన్నప్పుడు రోగం తగ్గించుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్తామండి, కానీ పాపం తీసేసుకోవడానికి మాత్రం మనం ఏం చేయట్లేదండి, దేవుని దగ్గర రాలేకపోతున్నామండి. అప్పులు పోగొట్టుకోవడం దేవుని దగ్గరికి వస్తున్నామండి, కానీ రోగం తగ్గించుకోవడానికి మాత్రం ఎంతమంది వస్తున్నారండి దేవుని దగ్గరికి? కొంచెం మీరే ఆలోచించండి. అంటే ఈ నిబంధన కింద జరుగుతున్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే దేవుడు మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు అండి. ఇష్టపడి రావాలా, బలవంతంగా రావాలి? ఇది ఇప్పుడు ఈ నిబంధన బలవంతంగా జరుగుతుందా, మనం ఇష్టపడితే జరుగుతుందా? ఈ నిబంధన మనం ఇష్టపడితే జరుగుతుందా? అందుకే మెత్తని హృదయంలోని పలక మీద అన్నారు చూడండి, మనం వాక్యం విన్న తర్వాత లోబర్చుకొని నేను నీ కుమారుడు బ్రతుకుతాను, నా పాప జీవితం విషయం ఈరోజు నేను విడుదల పొందుతాను అయ్యా, నీ కుమారుడుగా నీ కుమార్తెగా బ్రతుకుతానని ఇష్టపడి వస్తే క్రీస్తు యొక్క రక్తం మన పాపాలను కడిగివేయడానికి సిద్ధంగా ఉండేది. కాబట్టి పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తున్న ప్రతి పాపాన్ని కడిగివేసి మనల్ని దేవుడికి దత్తపుత్రులు చేస్తాడండి. అప్పుడు నిబంధన జరిగిద్దండి. ఆ నిబంధనలు పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తున్నాడు. మన హృదయంలో, మన మనసుల్లో క్రీస్తు యొక్క గుణాలు రాస్తాడండి. మనం ధన్యతలు అంటాం చూడండి, కొండవే ప్రసంగంలో యేసు యొక్క గుణాలు కనబడతాయండి. దీనత్వం కానీ, ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే వారి విషయంలో చెల్లించిపోవటం కానీ, అలాగనే సాత్వికంతో నియమానికి లోబడి బ్రతకటం కానీ, నీతిగా బ్రతికే విషయంలో ఆకలంతా తీవ్రత కలిగి ఉండటం కానీ, ఇతరుల పట్ల కనికరం చూపించడం కానీ, హృదయ శుద్ధిగా ఉంచుకోవటం కానీ, ఇవన్నీ ఎవరు కొనాలండి? ఆ బాప్తిసం పొందుతున్నప్పుడు ఈ మెత్తని హృదయంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఒక్కొక్క గుణం యేసు యొక్క గుణాలన్నింటినీ ఏం చేస్తాడు మన హృదయంలో, మన మనసుల్లో లిఖిస్తాడండి. అప్పుడు మన క్రైస్తవ జీవితం ప్రారంభమైందండి. ఈ గుణాలన్నీ కలిగి చచ్చిపోయేంత వరకు ఈ గుణాలను ఏం చేయాలండి? మనం సాధన చేస్తూ యేసుక్రీస్తు యొక్క సారూప్యతలకు సమానమైన సారూప్యతను మనం సంపాదించడానికి బాప్తిసం అండి. అంతే తప్ప బాప్తిసం అంతా సమాధుల్లో స్థలం వచ్చిందని కాదండి, పెళ్ళేది కాదండి, ఇల్లు కడతారని కాదండి, నాకు అక్కడ గుర్తింపు ఉండిద్దే బాప్తిసం పొందుతాని కాదండి. బాప్తిసం అందుకొర పొందారండి. నేను దేవునితో నిబంధన చేసుకోవడానికి, క్రీస్తు శరీరంలో ఒక అవయంగా ఉండటానికి, యేసు యొక్క పాలనలో ఆయన లాంటి పరిపాలన కింద, ఆయన యొక్క తత్వాన్ని అలవర్చుకోవడానికి అని ఒక వ్యక్తి కన్వర్ట్ అవ్వాలండి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుందాం, ముగిద్దామండి. నిబంధన అనే మాటకు అర్థం ఏంటండి? ఒప్పందము, వడంబడిక. ఆ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్ని కాలాల్లో నిబంధన చేస్తున్నాడు. ఇతర కాలంలో జీవనియమం ఉంది, వ్యక్తులతో చేసినప్పుడు చాలామంది నిబంధన మీరిన వాళ్ళు ఉన్నారు, నిబంధన కింద ఉన్నవారు ఉన్నారండి. ఆ జీవనియమాన్ని ఉల్లంఘించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక జనాంగంతో, ఒక నేషనల్తో ధర్మశాస్త్రం ఇచ్చి వారిని ఒక రాజ్యంగా చేసుకొని నిబంధన చేసుకున్నాడు ఆయన. ధర్మశాస్త్రం మీరిన తర్వాత వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలు వారితోనూ, ఇంటి వారితోనూ, యూదా ఇంటి వారితోనూ క్రొత్త నిబంధన చేస్తాను అన్నాడండి. అది కేవలం ఇశ్రాయేలు యూదులే కాదండి, ప్రపంచంలో మనుషులందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తంలో కడుగుబట్టడానికి వస్తే, ఆయన రక్తం ద్వారా క్రొత్త నిబంధన ప్రతిష్ఠించబడింది. కాబట్టి ఆ ప్రతిష్ఠించబడినటువంటి జనాంగంగా దేవుడు సొత్తైన ప్రజలుగా ఉంటారు. వాళ్ళు క్రొత్త నిబంధన కలిగిన వాళ్ళు ఉంటారు. ఏంటయ్యా క్రొత్త నిబంధన అంటే? మన మనసుల్లో హృదయాలు రాయబడే నిబంధన అండి. ఏంటా నిబంధన అంటే దేవుడు మనకు తండ్రిగా ఉండి మన పిల్లలుగా చేసుకునే నిబంధన అండి. ఏంటా నిబంధన అంటే మనం అందరం దేవుని ఎరిగిన వారికి ఉండే నిబంధన అండి. ఏంటి ఆ నిబంధన అంటే, ఇగో మన పాపాల విషయం దేవుడు దయగలిగి వాటికి క్షమించి కన్నడు జ్ఞాపకం చేసుకున్న నిబంధన, క్రొత్త నిబంధన. మొట్టమొదటి జరిగేది ఇదండి. మన పాపాల విషయం దేవుడు దయగలిగి ఏం చేస్తున్నాడండి? ఆ నిబంధనలో ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోడండి, ఆయన తుడిచిపెట్టాడండి మన పాపాలన్నీ కూడా. అది దేవుడికి మనకు సంబంధం ఏర్పరిచింది. ఆయన తండ్రి, మన పిల్లలం అవుతున్నాం. ఆయనలాగా మారటానికి మన హృదయాల మనసులో ధర్మవిధులు రాస్తున్నాడు. ఆ ధర్మవిధులు అనుసరించి నడుచుకుంటే మనం అందరం ఎవరిని ఎరిగిన వారుగా ఉంటాం అంటే దేవుడిని ఎరిగిన వారుగా ఉంటాం. ఎప్పుడు జరుగుతుంది ఆ నిబంధన అంటే బాప్తిసం పొందినప్పుడు మాత్రమే జరుగుతుందండి. బాప్తిసం పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆ కడుగుబడిన హృదయంలో ఆ ధర్మవిధులు లిఖిస్తాడండి. ఆ ధర్మవిధులు లిఖించబడుతున్నప్పుడు యేసు దీనత్వం కలిగిన వాడు కాబట్టి నేను కూడా దీనత్వం కలిగి బ్రతుకుతానని ఇష్టపడి రావాలండి. యేసు సాత్వికుడు కాబట్టి నేను సాత్వికంగా నియమం ప్రకారం బ్రతుకుతానని ఇష్టపడి రావాలండి. ఇది అర్థం కాక అలంకారికి బాప్తిసం ముందు ఏం చేస్తారండి? ఆ గర్వాన్ని మానరు, ఆ అతిశయాన్ని మానరు, ఆ కలహాలు మానరు. ఆ హృదయం అంత ఘోరమైంది, వ్యాధి కలిగింది కదా,
ఆ చెడు హృదయంతోనే సంఘంలో కొనసాగుతారండి, బ్రతుకులు మారవు. అందుకు చాలా చాలా అవసరంగా ఉన్నటువంటి పాఠం అండి ఈ పాఠం. నిజంగా ఈ పాఠం మనకు అర్థమైతే క్రొత్త నిబంధన, అసలు నిబంధనలో ఉన్నానా లేదన్నా మనం అర్థం చేసుకోవాలండి. నిబంధనలు లేకుండా నేను ఉన్నాను మోసం చేసుకోకూడదండి. యేసుప్రభు యొక్క రక్తంలో కడుగుబడి ఆయన యొక్క పరిపాలన కింద రావడానికి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేశాడంటే నిబంధన కింద తీసుకొచ్చి మన హృదయం రాశాడండి. మెత్తన హృదయం చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి తప్ప కఠిన హృదయం చేసుకుంటే రావండి. అప్పుడు ఎప్పుడైనా మీరు చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయి కదండి. అధ్యాయులు యేసుప్రభు యొక్క గుణశీలత కనపడిద్దండి. యేసుప్రభు ఎప్పుడైనా మోహం చూపు చూస్తాడండి, యేసుప్రభు ఎవరి మీద నిమిత్తం కోపాడతాడండి. ఇవన్నీ యేసుప్రభు యొక్క గుణాలండి. శత్రువుని ప్రేమించడం, హింసించే వరకు ప్రార్థన చేయటం, ఇవన్నీ యేసుప్రభు యొక్క గుణాలండి. అవన్నీ ఎక్కడ రాయబడతాయండి? మనం విశ్వసిస్తే మన హృదయంలో రాయబడతాయండి, అది మెత్తన హృదయం చేసుకుంటే. కాబట్టి ఆ నియమాలకి లోబడి బ్రతకటం క్రైస్తవ జీవితానికి ఆరంభం అండి. దాంట్లో కొనసాగుతూ యేసుప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదిస్తే చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామండి? ఈ నిబంధన మనల్ని ఎక్కడ నడిపిస్తుందంటే మనం దేవుడు వాగ్దానం చేసిన ఆ శ్వాసానికి మనల్ని నడిపించిద్దండి. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకు శాశ్వతం, ఎంతకాలం బ్రతుకుతాం తెలియదు. శాశ్వతకాలం ఉండే జీవితం ఉంటుంది, అది దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం. కాబట్టి ఆ నిబంధన కింద ఉన్న వారిని దేవుడు ఎక్కడ చేరుస్తాడంటే ఆ ఉన్నతమైనటువంటి రాజ్యంలోకి మనల్ని చేరుస్తాడండి. కాబట్టి ఆ రాజ్యపౌలుగా మనం అందరం బ్రతకడానికి సాధన చేద్దాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దయచేసి అందరు తల వంచుదామండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణకు మా తండ్రి, కనికర స్వరూపుడకు మా దేవ, ఈ రాత్రి సమయం ముందు నాయన మేమందరము మీ విలువైనటువంటి మాటలు, పరలోక సంబంధమైనటువంటి వర్తమానాన్ని అన్ని కాలాల్లో మీరు మానవాళితో నిబంధన చేస్తున్నారనే విషయాన్ని నేర్చుకున్నాం. గత పాఠాల్లో మేము నేర్చుకున్న విషయాన్ని ఈరోజు క్రొత్త నిబంధన అంటే ఏంటో నాయన మేము పరిశీలించాం తండ్రి. నిబంధన కలిగిన వారుగా ఉండాలని మీరు కోరుతున్నప్పుడు, నిబంధనలో ఉంటేనే గౌరవం, భద్రత, క్షేమం అని మేము నేర్చుకుంటున్నప్పుడు, మా మధ్య ఇంకా ఎవరైనా నిబంధన లేని ఉంటే, నిబంధన దూరస్తులుగా ఉంటే వారు మీకు వారికి ఎటువంటి సంబంధం లేదని, మీకు దూరస్తులుగా ఉన్నారని వారు అర్థం చేసుకొని మీ యొక్క కుమారుడిని క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడి ఆయన పాలనలో మీరు ఇచ్చే పరిశుద్ధాత్మను పొందుకొని దేవా మీ యొక్క నిబంధనలో నిలిచి బ్రతుకగలుగుటకు ప్రతి సహోదరుడికి సోదరిమణులకు కూడా అవకాశం కలుగు చేయండి. ఈ మాటలు విన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా దీవించి క్రొత్త నిబంధన యొక్క విశేషత ఏంటో, మీరు ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ జీవ నియమాలను ఆయన ఆత్మనిచ్చు జీవ నియమాల్ని మా హృదయంలో మనసులో లిఖిస్తూ ఉన్నప్పుడు ఆ నియమాలను అనుసరించి మేము వర్ధిల్లగలిగే బుద్ధి, జ్ఞాన, వివేకాలు మాకు అందరికీ కలుగు చేస్తారని, ఈ కార్యక్రమం ఇలాగ నిర్విరామంగా కొనసాగించబడే విషయంలో సహకరిస్తున్న ప్రతి యవనస్తుల్ని, సహోదరుని, సోదరిమణుల్ని, గ్రామస్తుల్ని, కాలనీవాసులు ముఖ్యంగా ఓపికతో మీ మాటలు వినటానికి వస్తూ ఉన్నారు. పగలు పనులు చేసుకున్నప్పటికీ శ్రమపడి మీ సన్నిధిలో వాక్యం వినాలని భారంతో ఇక్కడ వచ్చి ఎంతో కొంత మీ యొక్క వాక్య ప్రభావం చేత నింపబడి ఇక్కడ నుంచి వెళ్ళులాగిన సహోదరులకు, సోదరిమణులకు కంటే కృప చూపిస్తారని, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే, వారి కుటుంబాల్లో సమస్యలు ఉంటే, నెమ్మది లేని స్థితిలో ఉంటే వారికి కావాల్సిన ఆదరణ ఇవ్వండి. శబ్దాంతరం ద్వారా ఎందరైతే మేము మాటలు ఆలకించారో, ఆన్లైన్లో ఎందరైతే మీ మాటలు విన్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాలు నెమ్మది, శాంతి, సమాధానం కలిగి బ్రతుకులాగా మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ మరొక మాసంలో ఈ విధంగా మేము కలుసుకొని చక్కని ఆత్మీయ విషయాన్ని నేర్చుకునేలాగా మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం వినిన వారు హృదయాల్లో మీ ప్రభావం చేత నింపబడి మీరు కోరుకునే ఫలవంతమైన జీవితం జీవించుటకు వారు మీ వాక్యానికి లోబడిలాగిన వాటి దీవులు వారు కలుగు చేయమని ఈ మనవులన్నీను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వినయంతో బ్రతిమలాడి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. చిన్నపాటి అల్పాహారం ఉంది, సోదరులు ప్రార్థన చేసి అందిస్తారని 1 5 నిమిషాలు కూర్చోవాలని మనం చేస్తున్నాను.